ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. లాస్ట్ వీడియోలో నేను దోస్త్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో ఎలా చేయాలో డీటెయిల్ గా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ మరియు హైదరాబాద్ లో టాప్ 10 డిగ్రీ BCA మరియు BBC కాలేజెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. వాటి లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. కావాలంటే దోస్త్ వెబ్ ఆప్షన్స్ కోసం మీరు రెఫర్ చేసుకోవచ్చు. సో ఇవాల్టి ఈ వీడియోలో నేను వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నాకు తెలిసి మీరు వెబ్ ఆప్షన్స్ కోసం కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచారనుకుంటా. ఒకవేళ ఇంకా చేసుకోకపోతే ఇక్కడ ఆన్లైన్ లోని దోస్త్ సైట్ లో స్టూడెంట్ సర్వీస్ పై క్లిక్ చేసి సెర్చ్ బై కాలేజెస్ ఆర్ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ ఏ యూనివర్సిటీ కిందకి వస్తుందో సెలెక్ట్ చేసుకుని ఆ యూనివర్సిటీ అండర్ లోకి వచ్చే కాలేజ్ లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. అందులో మీ సార్టింగ్ ప్రకారం కాలేజ్ ని సెలెక్ట్ చేసుకుని సెర్చ్ పై క్లిక్ చేస్తే కింద ఆ కాలేజ్ ఆఫర్ చేసిన కోర్స్ వివరాలు వచ్చేస్తాయి. ఒకవేళ మీకు కాలేజ్ నేమ్ తెలియకపోతే ఇక్కడ సెర్చ్ బై కోర్స్ పెట్టుకొని కింద యూనివర్సిటీ నేమ్ మరియు ఫేవరెట్ కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాని మీడియం సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేస్తే కోర్స్ ని ఆఫర్ చేసే కాలేజ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టు యూనివర్సిటీ అండర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ లేదా అటానమస్ యొక్క కాలేజ్ కోడ్ రాసుకొని ప్రిపేర్ చేసుకున్నాక ఇక దోస్త్ అప్లికేషన్ ఓపెన్ చేసి క్యాండిడేట్ లాగిన్ పై క్లిక్ చేసి ఇందులో మీ దోస్త్ ఐడి మరియు OTP అలాగే పిన్ నంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ లో వెబ్ ఆప్షన్స్ కనిపిస్తుంది. ఇక దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో సేమ్ ఇందాక చెప్పినట్టు బై కాలేజ్ ఆర్ బై కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాని కింద యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకొని ఇలాగే మీరు నచ్చిన కోర్స్ మల్టిపుల్ యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇక మీకు నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు నచ్చిన కాలేజ్ అండ్ కోర్స్ ముందుగానే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. లేదంటే ఇక్కడ బై కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే చాలా కన్ఫ్యూజన్ కావాల్సి వస్తుంది. సో తర్వాత ఇక్కడ రైట్ సైడ్ కాలేజ్ టైప్ అంటే గవర్నమెంటా లేదా ప్రైవేటా లేదా అటానమసా సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని పక్కకు కోర్స్ మీడియం ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కోర్స్ టైప్ పై క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 రెగ్యులర్, 2 సెల్ఫ్ ఫైనాన్స్డ్, 3 రీస్ట్రక్చర్డ్. ఇందులో నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయబోయే కోర్స్ ని బట్టి ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా మీరు గనక ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతే ఒకవేళ అది ప్రైవేట్ కాలేజ్ అయినా లేదా గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే మీకు తప్పక రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇందులో కన్ఫ్యూజన్ కావాల్సిన విషయం ఏమీ లేదు. సో ఇక్కడ ప్రైవేట్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అని, గవర్నమెంట్ కాలేజ్ అయితే రెగ్యులర్ అని పెడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోర్స్ ఫీ గనక 17,900 ఉంటే ఇందులో ట్యూషన్ ఫీజ్ 7,000 మరియు స్పెషల్ ఫీజ్ 2,000 అలాగే ఎగ్జామ్ ఫీజ్ 1,400 టోటల్ గా 10,400 అమౌంట్ మీకు రియంబర్స్మెంట్ అవుతుంది. మిగతా 7,500 అమౌంట్ మాత్రం మీరు సీట్ అలాట్మెంట్ అప్పుడు ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ మీకు వెబ్ ఆప్షన్స్ లోనే క్లియర్ గా చూపిస్తుంది. తర్వాత ఇక్కడ చివరగా కోర్స్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కింద మీకు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ పూర్తి వివరాలు ఫీతో సహా వచ్చేస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని రైట్ సైడ్ బాక్స్ లో టిక్ పెట్టి అప్డేట్ వెబ్ ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. అలాగే మల్టిపుల్ కోర్స్ అదే కాలేజ్ లో యాడ్ చేయాలంటే మళ్ళీ సేమ్ యూనివర్సిటీ కాలేజ్ టైప్, కాలేజ్ నేమ్, మీడియం అలాగే కోర్స్ టైప్ అండ్ కోర్స్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద కోర్స్ సైన్స్ కాబట్టి ఇందులో ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆప్షన్ A అండ్ ఆప్షన్ B వచ్చేసి మీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని బై డిఫాల్ట్ గా కాలేజ్ ఆఫర్ చేసిన కాంబినేషన్ సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. ఇందులో మీకు నచ్చిన కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు కింద వచ్చే 2 ఆప్షన్స్ ఆప్షన్ C అండ్ ఆప్షన్ D లో మీకు నచ్చిన ఆప్షన్ సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేస్తే కింద కాలేజ్ కి సంబంధించిన కోర్స్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి కూడా రైట్ సైడ్ టిక్ పెట్టుకొని అప్డేట్ వెబ్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా మీరు చేసుకున్న సార్ట్ ప్రకారం సెకండ్ ప్రిఫరెన్స్ కింద యాడ్ అవుతుంది. ఇలాగే మీరు మల్టిపుల్ కాలేజ్ అండ్ కోర్సెస్ ని సేమ్ లేదా మల్టిపుల్ యూనివర్సిటీతో పాటు ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక చివరగా ఈ ఆప్షన్స్ అన్ని ఒకే స్క్రీన్ లో చూపించాక నంబర్ ప్రకారం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగే ఎన్నిసార్లు అయినా ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు. నచ్చకపోతే డెలీట్ ఆప్షన్స్ ద్వారా డెలీట్ చేసి ఫ్రెష్ గా కూడా మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీని విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ లో తెలుపగలరు. ఇక చివరగా ప్లీజ్ మా ఛానల్ ని ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బై బై.